మీరట్ ఈ పేరు చెబితే చాలు వామ్మో మళ్ళీ ఏం వినాల్సి వస్తుందో ఏమోనని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ ప్రాంతం అంత ఫేమస్ అయిపోయింది. మరి అది కూడా కేవలం వివాహేతర సంబంధాలకు మాత్రమే. ఎందుకంటే గడిచిన 2 నెలల్లో ఇక్కడ నమోదైన హత్య కేసులు ఎక్కువగా ఇవే కాబట్టి ఇప్పుడు అచ్చు అలాంటి మరో కేసు బయటపడింది. అసలు విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ మీరట్లో భర్త గడ్డం నచ్చని ఒక మహిళ క్లీన్ షేవ్తో కళ్ళ ముందు తిరుగుతున్న మరిదితో కలిసి ఇంటి నుంచి పరారైపోయింది. మీరట్లోని లిసాడ్ గ్రేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మౌలానా షకీర్ అనే వ్యక్తికి 7 నెలల క్రితం అర్షి అనే యువతితో పెళ్లి జరిగింది. 12వ తరగతి వరకు చదువుకున్న ఈమె ప్రస్తుతం కూడా చదువు కొనసాగిస్తోంది. అయితే తొలి రాత్రే భర్త షకీర్ గడ్డం పైన అర్షి అభ్యంతరం తెలిపింది. గడ్డం తీసేయాలని ఆమె షకీర్కు సూచించింది. కానీ గడ్డం తీసేది లేదని షకీర్ కూడా ఆమెకు తేల్చి చెప్పేశాడు. ఆ తర్వాత ఇదే విషయమై ఆమె తనతో చాలాసార్లు గొడవ పడింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పెళ్ళయ్యాక గడ్డం తీసివేస్తేనే ఆయన పెళ్లి చేసుకుంటానని అర్షి తన కుటుంబ సభ్యులకు చెప్పిందని సమాచారం. ఆ ఒప్పందం తర్వాతనే అర్షి షకీర్ను పెళ్లి చేసుకుంది. కానీ షకీర్ మాత్రం ఆ ఒప్పందం నెరవేర్చలేదు, గడ్డం తీయలేదు. దీంతో అర్షి షకీర్ మధ్య నిత్యం గడ్డం గురించి గొడవలు జరుగుతూ ఉండేవి. షకీర్ ప్రతిరోజు ఉదయం పనికి వెళ్ళిపోయాక ఇంట్లో ఆయన తల్లి, సోదరుడు ఉండేవారు. ఈ క్రమంలోనే క్లీన్ షేవ్తో కనిపిస్తున్న షకీర్ సోదరుడు ఆమెకు బాగా నచ్చేశాడు. దీంతో వారిద్దరూ ఒకటైపోయారు. చెబితే వినని భర్త కన్నా చెప్పకపోయినా క్లీన్ షేవ్ చేసుకొని తిరుగుతున్న మర్ది బెటర్ అనుకుని అతడిని తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయింది. ఇద్దరూ కలిసి ఎటో వెళ్ళిపోయారు. ఈ విషయం అర్షి తల్లిదండ్రులకు తెలిసి ఆమెతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. షకీర్ ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీరట్ సిటీ ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ మీడియాకు తెలిపారు. మరీ గడ్డం తీయలేదని భర్తను విడిచిపెట్టడం ఏంటని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఇప్పుడు.